ఏం సర్పంచ్ అమ్మా నమస్తే. నమస్తే ఏంకన్నా. ఎట్టున్నావు? మంచిగా ఉన్నాయి కన్నా, నడుస్తుంది. మంచిగా నడుస్తుంది అన్నమాట. ఇంకేం సంగతులు? ఊర్లో ఏమో అంటారు నా గురించి విన్నావా? ఏమన్నా చెప్పాం కన్నా, నువ్వు చేసింది అయితే కరెక్ట్ కాదు. అంతే అంటావు? నువ్వు చేసింది అయితే కరెక్ట్ కాదు. నా మాటని నేను చెప్పేది అసలు చక్కగా. ఆ రాజుగాడు బ్యాండ్ కొట్టుకుంటా మన అయ్య లెక్క బికారిగా లెక్క తయారయ్యిండు. వానికి నా కూతురు నేను ఇవ్వాలనా? చెప్పు, ఏమైతే నా కూతురు జిందగీ? నేను అడిగింది ఏంది? గవర్నమెంట్ జాబ్ కావాలన్నా. అదేమో పెద్ద ఎక్కువ అడిగినా నేను. గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఎట్లా చూస్తారో తెలుసు కదా నీకు. ఊర్లో ఎట్లా చూసుకుంటాడు నా కూతుర్ని? అందుకే పని చేయాల్సి వచ్చింది వాడిని. దాన్ని తప్పంటావా నువ్వు? నువ్వు ఏమన్నా చెప్పాం కన్నా, నువ్వు చేసింది మాత్రం తప్పే. అరే నువ్వు మళ్ళీ గట్టిన మాట్లాడతావు. అసలు నేను చెప్పింది విన్నావా నువ్వు? ఫోన్లో కూర్చున్నావు టిక్కు 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 అని చూసుకుంటున్నావు. ఏమైనా అర్థమవుతున్నదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ లేకు మేడం. ఏం చేసినా నువ్వు 100 చెప్పు, 150 చెప్పు, ఎన్నన్నా చెప్పు, నువ్వు చేసింది మాత్రం తప్పే. తప్పనే అంటున్నా. మళ్ళీ గిట్ల తయారైందా? 100% తప్పనే అంటున్నా. చూసుకో, ఫోన్లో చూసుకోపో. నీకు చెప్పి వేస్ట్. ఓ సర్పంచ్ అమ్మ, నీకు చెప్తే అర్థం కావట్లేదా? గవర్నమెంట్ జాబ్ ఉంటే మన ఊర్లో ఇజ్జత్ ఉంటుంది. నా కూతురు మంచిగా చేసుకుంటాడు. ఎవరు నేను ఎత్తుకు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు. అల్లు అర్జున్ అయితే ఓకేనా? అల్లు అర్జున్ గవర్నమెంట్ జాబ్ ఉందా? లేదు. అవుతుంది. నీ అమ్మ బ్యాడ్ పెండ. నాతో అయితే లేదురా బాబు. ఇక నాతోడు కాదు. మీతోటి అందరూ గవర్నమెంట్ జాబులు కావాలంటే మరి లేనోనికి పిల్లని ఎట్లా ఇవ్వాలి? లేనోనికి పిల్లని లేనోడు బ్యాండ్ కొట్టుకుంటాడు రాజుగారి లెక్క. అందరు కొట్టుకుంటారా బ్యాండ్లు? లేనోళ్ళు అందరు బ్యాండ్లు కొట్టుకుంటారా? నువ్వు చాలా న్యాచురల్గా చేస్తున్నావు. మంచల్లుడు కావాలి అంటున్నావు. నువ్వు అంత మంచోనివా? అట్లా అడిగినవి ఏందక్క? ఈ మొత్తం ఊర్లో అందరికన్నా మంచోని నేనే కదా అక్క. ఇంత తెలిసి కూడా నువ్వు కదా అడుగుతావు నన్ను అట్లా. పొద్దుగా లేస్తాను, కూరగాయలు ఉంటాను, పాలు వెతుకుతాను, ఛాయ్ పెడతాను, స్కూల్కి తీసుకుపోయి వదిలేస్తాను, హాస్పిటల్ పోతాను, మందులు ఇస్తాను. ఈ ఊర్లో నాకన్నా ఎవరైనా మంచిగా ఉన్నాడు? ఎవరిని ఇంట్లో పేరంటమైనా పెళ్ళైనా ఆడపోయి పనిచేసేది నేనే. ఏ ఆపు, నువ్వు మంచోని అయితే యాసిడ్ పోస్తావా? ఆపు. మళ్ళా ఆడకి వచ్చినావు నువ్వు. ఏమక్క ఈ మధ్య చాలా మంది అభిమానులు ఫ్యాన్స్ తయారైనట్ట నీకు. ఎవడైనా లవ్ లెటర్ గివ్ లెటర్ ఏమైనా రాసిండా? అయింది తప్పేముంది? రాస్తే తప్పేముందా? యాసిడ్ వస్తా మెడలు నరుకుతో కుక్కుంది. ఊకే మెడల్ నరుకుతా అంటావు. నువ్వు ఏమైనా మటన్ షాప్ లో పని చేస్తున్నావా? నాకు నీతో పంచాయతీ కాదు. నాకు ఇదేం తెగేదేం లేదు. నేను November 21 పోయి థియేటర్లో మెడలు నరుక్కుంటా.